హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వడోదరాలో లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో దగ్గర ఉన్నాము. ఎస్టర్డే ఏక్తా నగర్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అవన్నీ చూసేసిన తర్వాత అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వడోదరా, అంటే ఇంతకుముందు బరోడా, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 1 నైట్ స్టే చేసి ఇక్కడి నుంచి మళ్ళీ పూనాకి బ్యాక్ వెళ్ళిపోతాము. సో యాక్చువల్గా ఇక్కడ చూడాల్సింది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది చాలా హ్యూజ్ ప్యాలెస్. యాక్చువల్లీ 1890లో అంటే 1819లో దీని నిర్మాణం పూర్తయింది. దీన్ని మహారాజా సయాజీరావు గాయక్వాడ్ దీన్ని నిర్మించారు. దీంట్లో 170 రూమ్స్ ఉన్నాయి, 170 రూమ్స్. తర్వాత దీన్ని ఇది 500 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. దీన్ని చాలా హ్యూజ్ అనమాట. ఇది బకింగ్హామ్ ప్యాలెస్కి 4 times పెద్దదనమాట. అంత పెద్ద ప్రాపర్టీ ఇది. ఇక్కడ అంత ఫౌంటైన్స్, లాన్స్, పార్క్స్, యాక్చువల్లీ చాలా గాల్ఫ్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ లోపలికి కెమెరా అది అలౌడ్ లేదు. మాకు డివైస్ ఇచ్చారు, ఆడియో డివైస్. దాంట్లో వాళ్ళన్నీ చెప్తూ ఉంటారు. దీని పక్కనే యాక్చువల్లీ 1 కిలోమీటర్ దూరంలో దీనికి సంబంధించిన మ్యూజియం కూడా ఉంది, ఫతేహ్ సింగ్ మ్యూజియము. అక్కడికి కూడా టికెట్ ఇక్కడ ఇస్తారు. అది తీసుకుని వెళ్తే ఇక్కడేమో మొత్తం అన్ని రూమ్స్లో అన్నీ చెప్తూ ఉంటారు, ఆడియో అంతా వినొచ్చు. అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు వాడిన వస్తువులు, రాజా రవివర్మ పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయట. ఫస్ట్ ముందు ఇక్కడికి లోపలికి వెళ్ళి చూద్దాము. మాకు ఆడియో డివైస్ ఇచ్చారని చెప్పాను కదా, అందులో హిందీ, ఇంగ్లీష్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఈ ప్యాలెస్ని 1878లో ప్రారంభించడానికి పూనుకున్నారు. 1890లో కంప్లీట్ అయింది. అప్పట్లో 1,80,000 pounds అంటే 27 lakhs అప్పట్లో ఖర్చు అయింది 1890లో. ఇప్పుడు దాని వాల్యూ 25,000 crores ఉంటుందని చెప్తున్నారు. దీనికి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని పేరు ఎందుకు పెట్టారంటే, మహారాజా సయాజీరావు గాయక్వాడ్ వైఫ్ లక్ష్మీబాయి, ఆవిడ తంజావూరు రాణి, ఆవిడ పేరు మీద ఇది కట్టారు. అప్పట్లో ఈ బరోడా ప్రిన్స్లీ స్టేట్ రాజా సయాజీరావు నిర్మించిన లగ్జీరియస్ బ్యూటిఫుల్ ప్యాలెస్ని అప్పట్లో వరల్డ్లోనే నెంబర్ 1 లార్జెస్ట్ ప్రైవేట్ రెసిడెన్స్గా చెప్తారు. ఇప్పటికీ కొంతమంది దీన్ని అదే విధంగా చెప్తారు. ఇది యాక్చువల్గా 700 ఏకర్స్లో వీళ్ళు మొట్టమొదట బిల్డ్ చేశారు. కానీ రోడ్స్కి వాటికి ఇచ్చేయడం వల్ల ఇప్పుడు 500 ఏకర్స్లో ఉంది. ఈ నిర్మాణానికి మెయిన్ ఆర్కిటెక్ట్గా చార్ల్స్ మంత్ వ్యవహరించారు. కానీ ఆయన మధ్యలోనే ఈ ప్యాలెస్ సరిగా తను ప్లాన్ చేయలేకపోయానని, ఏ టైంలో అయినా కొలాప్స్ అయిపోతుందేమో అన్న భయంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్తారు. కానీ ఇప్పటికీ ఈ ప్యాలెస్ 134 years తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఆ తర్వాత రాబర్ట్ అనే ఆర్కిటెక్ట్ దాన్ని కంటిన్యూ చేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇండో సార్సెనిక్ ఆర్కిటెక్చర్ అని అంటారు. అంటే ఇండియన్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యూజ్డ్ బై బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్. ఈ స్టాచ్యూ చూడండి ఇక్కడ. ఈ మరాఠా ఫ్యామిలీకి చెందిన ఈ రాజులు సూర్యవంశస్థులు. వాళ్ళ గాయక్వాడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు కౌ స్లాటర్ నుంచి కౌస్ని అంటే గాయల్ని రక్షించారు కాబట్టి వీళ్ళకి గాయక్వాడ్ అని పేరు వచ్చింది. వీళ్ళు ఇప్పటికీ కూడా మరాఠా ఫ్యామిలీస్ అందరూ కలిసినప్పుడు ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ మెయిన్ ఫెస్టివల్ గణపతి ఫెస్టివల్. ఇక్కడ ఈ పాట్ చూసారా, రెండు వైపులా 2 పీకాక్స్ ఉన్నాయి. మార్బుల్తో చేసిన పాట్ ఇది. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో చూడండి. పీకాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్యాలెస్కి ఆపోజిట్గా ఉన్న ఈ గార్డెన్ని సంకన్ గార్డెన్ అంటారు. రాజా సయాజీరావు గ్రాండ్ సన్ రాజా ప్రతాప్ సింగ్ రావు 1930లో వచ్చిన యూరోపియన్ గెస్ట్స్ కోసం అని చెప్పి ప్యాలెస్ ప్రెమైసెస్లోనే గోల్ఫ్ కోర్స్ తయారు చేయించారు. ఇప్పుడున్న రాజా సమర్జిత్ దాన్ని రెనోవేట్ చేసి పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఈ టవర్ చూసారా, అదేంటంటే అప్పట్లో రాజా కనుక ప్యాలెస్లో ఉంటే కనుక ఇందులో రెడ్ లైట్ వెలిగించేవారు. ఒకవేళ లేకపోతే ఆ లైట్ ఉండేది కాదు. దాన్ని బట్టి రాజా ప్యాలెస్లో ఉన్నారా, మహారాజా లేదా అని అందరికీ తెలిసేది.
రాజా సయాజీరావు గ్రాండ్ సన్ రాజా ప్రతాప్ సింగ్ రావు, ఆయన గ్రాండ్ సన్ అయిన రాజా సమర్జిత్ సింగ్ రావు, ఆయన భార్య రాధికా రాజే అండ్ 2 కుమార్తెలతో కలిసి పైన ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు. అందుకే మనకి అన్ని రూమ్స్ విజిటర్స్కి ఓపెన్ కాదు, కొన్ని రూమ్స్ మాత్రమే విజిటర్స్కి అలౌ చేస్తారు, మిగతాదంతా వాళ్ళ ప్రైవేట్ రెసిడెన్స్. రాజా సమర్జిత్ సింగ్ రావు రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్ అండ్ గుడ్ బ్యాట్స్మెన్ కూడా. ఈయన యాక్టివ్గా 1987-89 మధ్యలో ఆడేవారు. ఎంట్రన్స్ బయట కనపడుతున్న ఆ భాగాన్ని మహారాజా పాచ్ అంటారు. ఏదైనా ఫెస్టివల్స్ జరిగినా కూడా, ఏదైనా ఫంక్షన్స్ అయినా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అక్కడి నుంచే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము, నా ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చాక చెప్తాను. మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చాము. చాలా బాగుంది లోపల చాలా స్వార్డ్స్, వాళ్ళు వాడిన స్వార్డ్స్ అవన్నీ ఒక రూమ్లో ఉన్నాయి, గన్స్, తుపాకులు అవన్నీ కూడా ఒక రూమ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఫౌంటైన్స్ ఉన్నాయి, ఆ తర్వాత రాజ దర్బార్ ఉంది, ఆ తర్వాత చాలా అంటే ఆర్చెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇండో వెస్టర్న్ 2 కలిపిన కల్చర్తో ఉన్నాయి. లోపల ఉన్న స్కల్ప్చర్స్ ఫేమస్ ఆర్టిస్ట్ అయిన ఫెలిసీ చేసినవి ఉన్నాయి. జపనీస్ రోమన్ షో పీసెస్ ఉన్నాయి. డిఫరెంట్ స్వార్డ్స్ ఉన్నాయన్నాను కదా, అవన్నీ కొన్ని అయితే దాని మీద గోల్డ్ విత్ డైమండ్స్తో కూడా ఉన్న కత్తులు కూడా ఉన్నాయి. ఇంకా షాండ్లీర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ లోపల ఉన్న ఫౌంటైన్స్ పిక్చర్ పెడుతున్నాను. గ్రాండ్ స్టైర్ కేస్ అండ్ బాల్కనీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ కూడా అయ్యాయి. ప్రేమ్ రోగ్ సినిమా షూటింగ్ ఇక్కడే అయింది. అంతేకాకుండా రాజా రవివర్మకి చెందిన రంగ్ రసియా షూటింగ్ కూడా ఇక్కడే అయింది. లోపల దర్బార్ హాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. గద్దీ హాల్ ఉంది, అందులో రాజా రవివర్మ వేసే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో ఈ లక్ష్మీదేవి, మనం ఎప్పుడు చూసే లక్ష్మీదేవి పెయింటింగ్ కూడా ఉంది. ఇది గద్దీ హాల్ లేక కారనేషన్ హాల్ అంటారు. ఇక్కడ రాజ పట్టాభిషేకం అయినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సింపుల్ చైర్లో కూర్చుంటారు వాళ్ళు. లైఫ్లో ఒకేసారి ఆ పట్టాభిషేకం అయినప్పుడే కూర్చుంటారు, మళ్ళీ తర్వాత కూర్చోరు. ఇది ప్యాలెస్ సైడ్ వ్యూ. అప్పట్లోనే 1890లోనే ఈ ప్యాలెస్లో లిఫ్ట్లు ఉన్నాయి. అది కాకుండా ఇంటర్నల్ వైరింగ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ ఇంటర్నల్ వైరింగ్ సిస్టమ్, ఇంటర్నల్ ఫోన్ లైనింగ్ అన్నీ కూడా అప్పట్లోనే ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళ గార్డెన్స్ అన్నీ కూడా విలియం గోల్డ్రింగ్స్ ఫేమస్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, ఆయన వచ్చి ఇక్కడ ఇవన్నీ చేశారు. మహారాజా సయాజీరావు బాంబే ప్యాలెస్లో ఉన్నప్పుడు అంబేద్కర్ చాలా చిన్న పిల్లవాడు. అతను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, చదువుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు సయాజీరావే ఆయనకి మొత్తం చదువుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయనకి స్పాన్సర్ చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ హయ్యర్ స్టడీస్ కోసం ఇంగ్లాండ్ అండ్ కొలంబియా పిహెచ్డి కోసం వెళ్ళినప్పుడు కూడా ఈయన స్కాలర్షిప్ ఇచ్చి స్పాన్సర్ చేశారు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కొలంబియా పిహెచ్డిని మహారాజా సయాజీరావుకి డెడికేట్ చేశారు. ఒక టైంలో డాక్టర్ అంబేద్కర్ రాజా సయాజీరావు గురించి చెప్తూ హీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పారు. ప్యాలెస్ సైడ్ నుంచి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్.
మనము గేట్లోంచి లోపలికి వెళ్ళినప్పుడు ఇదే ప్రదేశం ముందు వస్తుంది, అంటే ప్యాలెస్ వెనక భాగమే కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ప్యాలెస్ ముందు నుంచి ఎంట్రీ కనపడుతుంది. ఇప్పుడు ఉంటున్న రాజా సమర్జిత్ సింగ్ రావు వైఫ్ రాధికా రాజే కూడా వాంకనేర్కి చెందిన, గుజరాత్లో వాంకనేర్కి చెందిన రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ. ఆవిడ చాలా సింపుల్, స్వీట్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆవిడ ఇంటర్వ్యూలు కూడా నేను చాలా చూశాను. అంతేకాకుండా ఆవిడ చాలా సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు ప్యాలెస్ టూర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళదే ఫతే సింగ్ మ్యూజియం ఉందని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 1.3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అంటే వీళ్ళదే ఈ ప్రాపర్టీ, కానీ లాస్ట్ గేట్ నుంచి అది ఎంట్రీ ఉంటుంది. ఇదే ఫతే సింగ్ మ్యూజియం. దీని లోపల కూడా వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలౌడ్ కాదు, అందుకే మీకు ఏమీ చూపించలేను. కానీ ఇందులో చాలా రవివర్మ పెయింటింగ్స్ అవి ఉన్నాయి. ఇంతకుముందు ప్యాలెస్లో ఉన్నవి వాళ్ళు ఇప్పుడు మ్యూజియంలోకి తరలించారు. ఇది ఇంతకుముందు ఈ రాజవంశస్థుల పిల్లల స్కూల్. ఇది యాక్చువల్గా ఇది 1961లో దీన్ని మ్యూజియంగా మార్చారు. రాజా రవివర్మ చాలా సంవత్సరాలు ఇక్కడే ఇదే ప్యాలెస్ కాంపౌండ్లోనే ఉండి చాలా పెయింటింగ్స్ వీళ్ళ కోసం వేశారు. ఇక్కడ చాలా స్కల్ప్చర్స్ అవి కూడా ఉన్నాయి, యూరోపియన్ స్కల్ప్చర్స్ అండ్ చైనీస్, జపనీస్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. చాలా రకాల పెయింటింగ్స్, చాలా విదేశాల నుంచి తీసుకొచ్చిన చాలా ఆర్టిక్రాఫ్ట్ అంతా ఇక్కడ ఉంది. మహారాజా సయాజీరావు గాయక్వాడ్ చాలా కంట్రీస్ తిరుగుతూ ఉండేవారు, అందుకే ఆయన అక్కడి నుంచి చాలా కలెక్షన్ తీసుకొస్తూ ఉండేవారు. అవంతా ఈ మ్యూజియంలో ఇప్పుడు ఉంది. దీనికి గుజరాత్లోని బెస్ట్ మ్యూజియం అవార్డు కూడా వచ్చింది. ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ లోకోమోటివ్ స్టీమ్ ఇంజిన్. ఇంతకుముందు ఫతే సింగ్ మ్యూజియం రాజవంశస్థుల పిల్లల స్కూల్ అని చెప్పాను కదా. రాజా రంజిత్ సింగ్ గాయక్వాడ్ అంటే ఇప్పుడున్న కింగ్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు 4 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఈయనకి ఈ గిఫ్ట్గా ఈ టాయ్ ట్రైన్ ఇచ్చారు. అంటే ప్యాలెస్ నుంచి పిల్లలు స్కూల్కి రావడం కోసం అని చెప్పేసి ఈ టాయ్ ట్రైన్ గిఫ్ట్గా ఇచ్చారు. దానికోసం 3 kilometers ట్రాక్ కూడా ప్యాలెస్లో వేశారు. 3 బోగీలు కూడా ఉండేవి. ఈ ప్యాలెస్లో కొన్ని హాల్స్ని బ్యాంక్వెట్ హాల్స్ కింద, ఓపెన్ ప్లేసెస్ని, లాన్స్ని కూడా వెడ్డింగ్స్కి అండ్ అదర్ ఫంక్షన్స్కి కూడా రెంట్ బేసిస్ మీద ఇప్పుడు ఇస్తున్నారు. ఇక్కడితో ఒకప్పటి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ రెసిడెన్స్ అయిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ టూర్ చూసాము అండ్ ఫతే సింగ్ మ్యూజియం కూడా గురించి కూడా తెలుసుకున్నాము. ఇది అహ్మదాబాద్ నుంచి 112 kilometers దూరంలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా నగర్ నుంచి 90 kilometers దూరంలో ఉంది. ప్యాలెస్ టైమింగ్స్ 9:30 to 5 అండ్ ఫతే సింగ్ మ్యూజియం టైమింగ్స్ 10 to 5 అండ్ మండే అండ్ పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ క్లోజ్ ఉంటాయి. ప్యాలెస్ టికెట్ 250 rupees, మ్యూజియం టికెట్ 150 rupees. కానీ రెండు కలిపి ఇక్కడ తీసుకుంటే 375కే రెండు చూడొచ్చు. బెస్ట్ టైమ్ టు విజిట్ దిస్ ప్లేస్ November to February. ఇట్స్ వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.